హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. మా పాప బర్త్డే ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. తనది సెకండ్ బర్త్డే, అందుకోసమని బటర్ఫ్లై థీమ్కి అయితే వెళ్ళాను. బటర్ఫ్లై నెంబర్ అండ్ వాల్ డెకరేషన్ కూడా బటర్ఫ్లైస్ అయితే యూజ్ చేశాను. ఓన్లీ బటర్ఫ్లైస్ అయితే బాగోదు కదా, కొన్ని ఫ్లవర్స్ కూడా అయితే రెడీ చేశాను అనమాట. తన బర్త్డే వచ్చేసి సమ్మర్లో జరిగింది. సమ్మర్లో మనం బెలూన్స్ డెకరేషన్ చేసినా ఉండవండి, అన్నీ టప్లాడిపోతాయి. అది మాకు ఫస్ట్ బర్త్డేలో బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో అందుకని సెకండ్ బర్త్డేలో బెలూన్ డెకరేషన్ అన్నది ఉండకూడదు అనుకుని ఇలా పేపర్ డెకరేషన్ అయితే రెడీ చేశాను అనమాట. అండ్ బటర్ఫ్లై డెకరేషన్ అనుకున్నప్పుడు బటర్ఫ్లై కేక్ కూడా ఉండాలి కదా. సో అందుకని బటర్ఫ్లై కేక్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. నా చేత్తో నేనే చేశాను. ఎలా చేశానో చూసేద్దామా మరి. కొన్ని వీడియోస్ మీకు షార్ట్ అండ్ స్వీట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బటర్ఫ్లై కేక్ చేయడానికి క్వాంటిటీ మనకు కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి 5 eggs అయితే తీసుకున్నాను అనమాట. నేను నెంబర్ ఆఫ్ కేక్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి మన ఛానల్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బటర్ స్కాచ్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ ఇలా నెంబర్ ఆఫ్ కేక్ వీడియోస్ ఉంటాయి. అలాగే కప్ కేక్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీరు మీ చేత్తో ఇంట్లో చేసుకోవచ్చు కదా. నేను పిల్లలకి మ్యాక్సిమం ఎవ్రీథింగ్ హోమ్ మేడే చేయాలని అనుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లో మన చేత్తో చేసుకున్న దానికి బయట నుంచి తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. సో దట్టు హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని పిల్లల విషయంలో కంపల్సరీ ఉంటుంది. సో నేను కేక్ ఎలా అయితే రెడీ చేశానో జస్ట్ స్వీట్ అండ్ షార్ట్గా వాచ్ చేయండి. బటర్ఫ్లై కేక్ చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. సో ఇలా ఫస్ట్ బేస్ రెడీ చేసుకొని రౌండ్ కేక్ని ఇలా హాఫ్ కింద కట్ చేసిన తర్వాత ఒక షేప్కి అయితే తీసుకురావాలి. సో నాకు ఈ కేక్ చేసినప్పుడు ఎంత ఆనందం అనిపించిందంటే, అంటే చూస్తే నిజంగా చాలా కలర్ఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అందులోనూ మన చేతితో చేసినప్పుడు అవి చాలా బాగున్నాయి అనుకోండి, అదొక హ్యాపీనెస్ కదా. మన పిల్లల కోసం మనం ప్రిపేర్ చేసేది ఏదైనా కూడా మనకి హ్యాపీగానే ఉంటుంది. అది కూడా బాగా సక్సెస్ఫుల్గా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అలా మీ పిల్లల కోసం మీరు ఇంట్లో రెడీ చేయడానికి ట్రై చేయండి. సో ఇది బటర్ఫ్లై కేక్ అయితేని అండ్ బటర్ఫ్లై నెంబర్ కూడా రెడీ చేశానండి. అదైతే నేను డైరెక్షన్ చేస్తే మా అబ్బాయి అయితే రెడీ చేశాడనమాట. సో మీరు సెలబ్రేషన్ చూడడానికన్నా ముందుగా కొంచెం ప్రిపరేషన్స్ చూస్తే బాగుంటుంది కదా, అందుకని కేక్ అండ్ నెంబర్ ప్రిపరేషన్ ఇవన్నీ చూపిస్తున్నాను. నేను రెడీ చేస్తానంటే కాదు నేను చేస్తానన్నాడు. ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఎంతో కొంత ఉంటూ ఉంటాయండి, ఒక పార్సిల్స్ అని ఇలా డైపర్స్కి అలా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా. సో వాటిని నేను కొన్ని అయితే జాగ్రత్త చేస్తాను, ఎందుకంటే పిల్లలకి ఆడుకోవడానికి అలాగే ఏమన్నా క్రాఫ్ట్వి చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మా అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్గానే చేస్తాడు. నెంబరు 3D నెంబర్ కాబట్టి 1 time 2 కట్ చేస్తే సరిపోదండి, 2 times తీసుకోవాలన్నమాట. అంటే ఒక బాక్స్ షేప్లో వస్తుంది 3D అనేసరికి. సో అందుకని కటింగ్ మా అబ్బాయి చేస్తున్నాడేమో అనుకోకండి, నేనే చేస్తాను. ఎందుకంటే షార్ప్గా ఉంటాయి కదా, తను జస్ట్ స్టార్ట్ చేస్తాడంటే నేనే కట్ చేశాను. కొంచెం భయం ఉంటుంది ఎలా అయినని, నాకు భయమే, వాడు కట్ చేస్తానంటాడు కానీ. అండ్ ఇది చూసారా, ఇలా బాక్స్లో రావాలంటే ఏంటంటే ఒకదానికొకటి ఫస్ట్ గ్లూ అప్లై చేయాలండి. అది లెందీ అయిపోతుందని నేనైతే కట్ చేసాను ఆ వీడియో అయితేని. గ్లూ అప్లై చేసి ఒకదానిపైన ఒకటి మనం ఫిట్ చేసుకోవాలి. అలాగే కరెక్ట్ షేప్ రావడం కోసం అయితే ఇలా ప్లాస్టర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అంత ఈజీ ఏం కాదండి. మాకు ఇవన్నీ రెడీ చేయడానికి 1 dayలో అయితే ఏం రెడీ చేసుకోలేదు మేము. ఏంటంటే పనులు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి, చిన్నపిల్లల్ని చూసుకోవాలి, స్టడీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక 1 week 10 days అలా టైం అయితే పట్టింది ఇవన్నీ నాకు రెడీ చేసుకోవడానికి. అయితే చూస్తున్నారు కదా, ఫైనల్గా లుక్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. 2 అనే కాదండి, డిఫరెంట్ నెంబర్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు మనం ఇదే వేలో. అండ్ పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కలర్ పేపర్స్ కానీ వైట్ పేపర్ కానీ ఫెవిగ్లూ అయితే అప్లై చేసుకుని మనం ఇలాగా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనం అంటించిన ఏంటయ్యి ప్లాస్టర్స్ అవి కనిపించకుండా ఉండడం కోసం అంతవరకే అండి. తర్వాత మనం ఎలా డెకరేషన్ చేసేస్తాం కనిపించమనుకోండి. అండ్ డెకరేషన్ చేయడానికి బటర్ఫ్లైస్ అయితే
ఇక్కడ బటర్ఫ్లై డ్రా చేసుకుని కట్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఒక షేప్ అన్నది కరెక్ట్గా కట్ అవుతుందన్నమాట. సో బటర్ఫ్లై మనకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం కదా ఎలా డ్రా చేసుకోవాలో. జస్ట్ డ్రా చేసుకొని అవి డిఫరెంట్ సైజెస్లో అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి A4 సైజు కలర్ పేపర్ అండి, A4 సైజు కలర్ పేపర్స్. సో ఆ పేపర్స్ తీసుకొని అయితే చేస్తున్నాను. డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్స్ తీసుకుని మనం డెకరేట్ చేసుకుంటే కనుక మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఇగో చూసారు కదా బటర్ఫ్లై ఇలా అయితే తీసుకున్నాను. డిఫరెంట్ సైజెస్ ఎందుకంటే మనం ఒకే సైజులో అంటించవచ్చు, బట్ కొంచెం డిఫరెంట్ సైజెస్లో ఉంటే లుక్ వేరేగా ఉంటుంది. అండ్ వాల్కి కూడా స్టిక్ చేయడానికి కావాలి కదా, అందుకోసమని డిఫరెంట్ సైజెస్ అన్నమాట. సో ఈ విధంగా కలర్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. నాకైతే ఈ నెంబర్ చేస్తున్నప్పుడు కళ్ళకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే భలే కలర్ఫుల్గా ఉందండి నెంబర్ అయితే. 3D నెంబరు ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ షేప్స్ పెట్టుకోవచ్చు, అంటే బటర్ఫ్లైసే కాదు ఇంకా చాలా ఉంటాయి కదా, అలా రెడీ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఫైనల్గా 2 అయితే రెడీ. అండ్ ఫైనల్ లుక్ అంటే మొత్తం డెకరేషన్ అయిన తర్వాత, అంటే ప్రిపరేషన్స్ అంతా ఇందులో వీడియోలో షేర్ చేయాలంటే అవ్వదు కదా, ఏదో కొంతవరకు షేర్ చేశాను అనమాట. సో అక్కడ ఫ్లవర్స్ పెట్టాను కదా, ఆ ఫ్లవర్స్ వీడియో అయితే దీనిలో షేర్ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. ఫైనల్ లుక్ అంటే డెకరేషన్ ఎలా చేసామో మీకు చూపిద్దామని ఫైనల్లో అయితే చూపిస్తున్నాను. 2 కేక్స్ చేశానండి, సెకండ్ బర్త్డే కదా అని చెప్పేసి బాగుంటుంది సెకండ్ బర్త్డేకి ఇలా 2 కేక్స్ తీయమని. అంటే థర్డ్ బర్త్డేకి 3 చేస్తారా అంటారేమో, చెప్పలేము, చేయగలిగితే చేస్తాం లేకపోతే లేదంతే మాట. సో ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ డెకరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది చూడడానికి సింపుల్గా ఉంటుందండి డెకరేషన్, బట్ మనం ఫొటోస్ అవి తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, ఎలిగెంట్గా ఉంటుంది. అంటే మనం బయట పార్టీస్ అవి జరిగినప్పుడు వాటిలో ఎలా ఉంటుందో ఆ లుక్ అయితే వస్తుందన్నమాట. అండ్ తక్కువ కాస్ట్లోనే అయిపోతుందండి పేపర్ డెకరేషన్ అంటే. ఈవినింగ్ పాప పడుకుని లేచిన తర్వాత సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. 5 అలా లేస్తుంది, బట్ లేట్ అయిపోయిందండి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసరికి. వాళ్ళ తాతగారితో మాట్లాడమంటే చూసారా మాట్లాడలే, కొంచెం క్రాంకీగా ఉంది లేచేసరికి, అందుకని లేట్ అయింది, 7 అలా అయింది. సెలబ్రేషన్ అంటే హడావిడి అయితే అనుకోకండి, చుట్టాలు అలా హడావిడైతే ఏం కాదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసామన్న ఫీలింగ్ వాళ్ళకి. కొంచెం డెకరేషన్ చేస్తే ఏంటంటే ఫొటోస్ అవి బాగా తీసుకోవచ్చు కదా, అందుకోసం ఓన్లీ మేము పిల్లలు మా బాబు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని అయితే పిలిచాడు, అదే అండి హడావిడైతేని. సో కేక్ కటింగ్ అయితే జరుగుతుంది, 7 అలా అయిపోయింది. సో ఎలా జరిగింది ఏంటన్నది వీడియోలో వాచ్ చేయండి, ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఓకే బాయ్. మ్యూజిక్ ఇస్తాను, ఇంకా వాయిస్ ఓవర్